మోకాలెత్తున్నోడు చెప్తే పార్టీ ఖతమవుతుందా అంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి కామెంట్లు ఇవి కూడా చదువుదాం. కేసీఆర్ ఎంత దిగజారుడు స్టేట్మెంట్ కాకపోతే చూడరు. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏ పార్టీ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా సరే తిట్టాల్సిందే. రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి కేటీఆర్ వీళ్ళు చదువుకున్నాడా లేదా, ఈయనే మంచి మంత్రి, చదువుకున్న మంత్రి, బాగా ఇంగ్లీష్ వచ్చినటువంటి మంత్రి అని మనం అందరం మెచ్చుకున్నాం. ఇక ఇట్లా దిగజారుతారు వీళ్ళు ఆఖరికి అధికారం పోతే. అంటే వీళ్ళకి అధికారం తప్ప ఇంకేం ఎక్కదన్నట్టు బుర్రకి. అలా అయ్య కూడా అట్లనే ఈ జాక్పాట్ల సీఎం అయిందా, అందరినీ దొక్కి సీఎం అయింది అలా అయ్యా. నేను వెనుకటోళ్ళకి తీసుకుపోయి ఇచ్చేస్తా సీఎం పదవి, అసలు నాకు పదవి అవసరమే లేదు, నేను తెలంగాణ తెచ్చేది దేనికి అని చెప్పేసి అన్న మంత్రి వాళ్ళయ్యా ఏం చేసిండు? 10 ఏళ్ళు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నాడా? మోకాలెత్తున్నోడు పార్టీ ఖతమవుతుందా అనగానే బీఆర్ఎస్ ఖతమైపోతుందా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో మనం పని చేయాల్సిందే అని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీకి రారా అయ్యా అని చెప్పేసి నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఎన్నడూ కూడా అసెంబ్లీకి పోలే. చూస్తా జూలైలో పోతావా, లేకపోతే రోజు మామూలుగా ఉండదు నీకు బ్యాండ్ బాజా భారతే మా కాలేజీ టీవీ తరపున. రాజకీయం నిరంతర ప్రవాహమని, అధికారంలో ఉంటేనే రాజకీయం అనుకోవద్దన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ మహావృక్షం వంటిదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా తాను బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్ళీ అదే గర్జన కనిపించిందని కేసీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు పరచలేని దుస్థితిలో కాంగ్రెస్ పాలకులు ఉన్నారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడం చేతకాని సీఎం రేవంత్ రెడ్డి కరెంటు సరఫరా చేయకుండా కరెంటు ఉద్యోగులను బీఆర్ఎస్ నేత హరీష్ రావు నిలువరిస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదం అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆ మాటల నిజం లేకపోలేదు. ఇప్పటికి కూడా కరెంట్ ఆఫీసులలో పనిచేస్తున్న చాలామంది హరీష్ రావుకి తొత్తులు లెక్కన పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు తొత్తులు లెక్కనే ఇప్పటికీ. అంటే కాలేజీ టీవీ వేదిక మేము ఇంతకుముందు చెప్పినాం, మళ్ళీ చెప్తాను. ఈ రోజున నేను సందర్భం వచ్చింది కాబట్టి కేసీఆర్ చెప్పిండు కాబట్టి, గవర్నమెంట్ ఆఫీసులలో పాత ఆఫీసర్లు ఎవడెవడైతున్నారో అందరినీ ట్రాన్స్ఫర్లు చేసి లేదా అందరితో మూకుమ్మడి రాజీనామాలు చేపించి కొత్త వాళ్ళని పెడితే నిజంగా పాలన అంటే ఎంత అద్భుతంగా ఉంటుందనే చూపించేందుకు అవకాశం అయితే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల సమీప భవిష్యత్తులో రాష్ట్ర పాలన తాను భుజాలపై పడుతుందని చెప్పారు. ఇక కలలుగా అంటాడు రా కాక తాగొచ్చినట్టున్నాడు పొద్దుగాలనే నిన్న అవతరణ ఉత్సవాలకి, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకి తాగొచ్చి మాట్లాడినట్టున్నది. అది కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగట్టేలా కొత్త ఉద్యమ పంతాను ఎంచుకొని పోరాడదామని శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చాడు. కాంగ్రెస్ ఏం తప్పులు చేస్తుందో వాటిని ఎండగొట్టు, అయ్యే కదా మాకు కూడా కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అన్నది, ఆ 6 గ్యారెంటీలు మీరు జనాలకి ఇవ్వడం మీకు సాతనైతే లేదురా భయ ఎండగట్టు. ఇది కదా ప్రజలు కోరుకునేది. అంతేగాని మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మనందరి భుజాల మీదకే అధికారం వస్తుందంటే ఏం కలలు కంటున్నావు కేసీఆర్? నువ్వు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని తప్పంటున్నావు. మళ్ళీ నువ్వు ఎగ్జిట్ పోల్స్ గ్యాంబ్లింగ్ అంట. ఇక చూడు కాక, ఎగ్జిట్ పోల్స్ గ్యాంబ్లింగ్ అంటే మరి బీఆర్ఎస్కి 11 సీట్లు వస్తాయని చెప్పేసి టీ న్యూస్ ఎట్లా చెప్పింది? నాకు టీ అనేది పలకనీకి వస్తలేదు, నాకు ఇంకేదో పలకనీకి వస్తుంది. అది ఎగ్జిట్ పోల్స్ అనేవి గ్యాంబ్లింగ్ వంటివని ఎవరికి తోచినట్లు వారు చెప్తారని లోక్సభ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ను కేసీఆర్ కొట్టిపడేశారు. బీఆర్ఎస్కు 11 ఎంపీ సీట్లు వస్తాయని ఒకరు చెప్తారు, మరొకరు 6 సీట్లు అంటారు, ఇంకొకరు 1-2 సీట్లకే పరిమితం అవుతుంది అంటున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు, ప్రజల తీర్పును మనం శిరస వహించాలని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారని, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అణిచివేత నుంచే ఉద్యమం పుట్టింది అనుకుంటా చెప్తా ఉన్నాడు. 1969 నాటి ఉద్యమం విఫలమైందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలమని ఎవరు కలలో కూడా ఊహించలేదన్నారు. తెలంగాణ యాస భాషలో మాట్లాడుతుంటే నవ్వుతారేమో అనుకునే పరిస్థితులు ఉండేవి. తెలంగాణ అనే పదాన్ని పలకొద్దని నాటి అసెంబ్లీలో స్పీకర్ అన్నారని, అటువంటి అణిచివేత నుంచి ఉద్యమం పుట్టిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని, ఎప్పటికైనా ఒక నాయకుడు రాకపోతాడని ఆయన భావించారని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ కోసం తెగించి పోరాడమని కేసీఆర్ చెప్పారు. ప్రొఫెసర్ సార్ ఏడ ఉన్నారో తెలియదు కానీ ఆయన ఆత్మ మాత్రం ఘోషిస్తూ ఉంటుంది జయశంకర్ సార్ది. కేసీఆర్ అనేటోడు 10 ఏళ్లలో ఎన్నడూ కూడా జయశంకర్ సార్కి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ, జయశంకర్ సార్ని స్మరించుకోవడం కానీ, జయశంకర్ సార్ కుటుంబాన్ని తలుచుకున్నటువంటి రోజులు కానీ లేవు.
గత 10 ఏళ్లలో జయశంకర్ సార్ ఆత్మ నిజంగా ఎంత ఘోషించుంటుందో కేసీఆర్ చేసినటువంటి పనుల వల్ల. చూడు, మా కేటీఆర్ అన్న మాట కూడా చదువుదాం. రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అంట. నువ్వెందుకు అయినావురా భయ్? మరి కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ నేత యొక్క జీవితాన్ని తొక్కి, ఆయన జీవితాన్ని పనంగా పెట్టి, ఆయనకు రాజకీయ భవితవ్యం లేకుండా నువ్వు అయినావు. మరి నువ్వు దొంగ మంత్రి అని అనాలా? దొంగ ఎమ్మెల్యే అని అనాలా? ఎదుటి జీవితంతో ఆడుకున్నటువంటి మనిషి అని నేను అనాలా? ఏమనమంటావు? ఉద్యమ సమయంలో తెలంగాణ యువత చేసిన త్యాగాల గురించి పట్టించుకొని జై తెలంగాణ నినదించని మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం తెలంగాణ భవన్ వద్ద జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన, పరిపక్వత లేదని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యారని పేర్కొంటూ జాక్పాట్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలంగాణ మొత్తానికి తెలుసు అన్నారు. కాగా దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భం ఇది. తెలంగాణ ఉద్యమం ఆధునిక భారతం కల్లారా చూసిన మరో స్వతంత్ర పోరాటం అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని మెచ్చుకోవడంలో తప్పులేదు కేటీఆర్, కానీ నువ్వు అన్నటువంటి మాట చాలా తప్పు అనేటువంటిది నేను చెప్తా ఉన్నా.